ఇవేంటివి? ఏంటివి? ఇవన్నీ కార్డ్స్, పేక ముక్కలు, అంతేనా? పేక ముక్కలేనా? ఎన్నో షర్ట్ నీ పేరేం పేరు? గట్టి చెప్పు. మోహన్ కృష్ణ ఏం చదువుతున్నావు? 10th క్లాస్. నీకు తెలుగు టెస్ట్ ఉందా? ఇంగ్లీష్ టెస్ట్ ఉందా? ఇవేంటివి? కార్డ్స్, పేక ముక్కలు. ఇంగ్లీష్ టెస్ట్, తెలుగు టెస్ట్ ఉంది కదా. ఇంగ్లీష్ టెస్ట్లో ఎన్ని పేజీలు ఉన్నాయి? ఎన్ని లెసన్స్ ఉన్నాయి? దాని ఆథర్ ఎవరు? అది ఎప్పుడు ప్రింట్ అయింది? చూశారు కదా. మనం రోజు సంవత్సరం పాటు మనం పుస్తకాలు మోసుకుని రోజు స్కూల్కి వస్తాం, కానీ ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయి, దాని ఆథర్ ఎవరు, అది ఎప్పుడు పుట్టింది, దాన్ని ఎవరు రాశారు, అసలు ఎన్ని పాఠ్యాంశం తెలియదు. కానీ ఈ మాత్రం మొక్కలండి అంటే పిల్లలందరూ కూడా అక్కర్లేని విషయాన్ని ఎక్కువగా జమ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి వ్యర్థ పదార్థాలు, సిగరెట్టు, పేకలు, మందు, ఇలాంటి వాటి జోలికి మనం ఎప్పుడూ ఆలోచన కూడా రాకూడదు. ఏంటి? పేర్లు తెలియకూడదు, ఆలోచన రాకూడదు. నా భారతదేశం బాగుండాలంటే ఇప్పుడు చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందో చెప్తాను చూడండి. ఇగో నా దాని మీద ఇవి 5 ఉన్నాయి, ఈ కార్డ్ మీద 5 ఉన్నాయి. చూపించడం కోసం తెచ్చాను. దీని మీద 1 ఉంది, మిగతా ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. ఎన్ని ఉన్నాయి? ఈ 4 కూడా తెల్లగా ఉండేవి. ఈ 4 గా ఉంటే ఎంత ఉన్నారు కానీ గొప్ప గడుసు అన్ని తెల్ల. మాకైతే ఒకటే చూపించారు. ఇగో 1, 2, 3, 4. ఈ 4 కూడా తెల్లగా అన్ని. ఏంటండి అంటే స్కూల్కి ఇచ్చే పిల్లలు చాలా మంచి పిల్లలు, అందరూ స్కూల్కి వస్తారు. వచ్చిన వెంటనే ఒక స్కూల్లో ఒకడు ఉంటాడు, సరిగ్గా పాఠం చెప్పకుండా బయటకు వెళ్ళిపోతావురా, గోడకి వెళ్ళిపోతావురా, సినిమాకి వెళ్ళిపోతావురా, సిగరెట్ తాగుతావురా, ఇలాంటి చెత్త మాటలన్నీ చెప్పి వాడు ఏం చేస్తాడు, మిగతా ఫ్రెండ్స్తో కూడగట్టి వీడితో పాటు మిగతా 9 కూడా ఏంటవుతారు? మెల్లిమెల్లిగా వాళ్ళకు కూడా వీళ్ళగా ఒక్కొక్క లక్షణం వస్తుందా రాదా? ఇలాంటి చెడ్డ లక్షణాలు వస్తాయి. ఈ 9 ఊరుకుంటారా? ఈ 9 కాసేపు పోతే ఇలాగ 5గా మారుతారు. బాగా తెలుసు అన్నమాట, నేను ఒప్పుకుంటా. ఇలాగ 5గా మారుతారు. ఈ 5 మారకుండా ఊరుకుంటారంటే మనకు తెలియకుండానే మొత్తం మన స్కూల్లోని అందరినీ ప్రేరేపించి చెడ్డ పనులకి వచ్చేట్టుగా చేసేస్తారు. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి? ఎప్పుడు కూడా వ్యసనాలు ఉన్న వారితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఫ్రెండ్షిప్ చేసిన వాడిని కూడా మంచిగా మార్చి మనందరం కూడా ఏం చేయాలి? అందరూ కూడా హాయిగా చదువుకుంటూ చెడ్డ వ్యసనాలు ఎవరికీ లేకుండా అందరికీ మంచి వ్యసనాలే వస్తున్నట్టుగా మనం ఏం చేయాలి? హాయిగా చదువుకోవాలి. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఏంటండి అంటే